ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. బైడెన్ వైదొలిగన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు అమెరికా ప్రజలకు లేఖ. తదుపరి అభ్యర్థిపై డెమోక్రాట్లలో ఉత్కంఠ. కమలా హారిస్ వైపే పార్టీ మొగ్గు. ఆమెకే మద్దతిచ్చిన బైడెన్ మరో 2 గవర్నర్లు బరిలోకి. ఆగస్టు 19న నిర్ణయం. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు. ఆయన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు ట్రంప్తో జరిగిన చర్చలతో ఘోర వైఫల్యం చెందడంతో వైదొలగక తప్పనిసరి తలెత్తింది. దీంతో పార్టీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆదివారం బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపై ఉత్కంఠకు తెరలేచింది. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్. కమలా హారిస్ ఇక్కడ బైడెన్ వైదొలిగినట్ట అమెరికా అధ్యక్ష పోటీలో ఇక్కడ మరో 4 నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్న సందర్భంగా ఇక్కడ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నట్టు ఆయన బహిరంగ లేఖ రాయడం జరిగింది పార్టీ కార్యకర్తలకు, అమెరికా దేశానికి సంబంధించి తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అదేవిధంగా ఇక్కడ ట్రంప్తో జరిగిన చర్చలో కూడా ఇక్కడ విఫలమైనట్టు బైడెన్ దానికి సంబంధించి ఇక్కడ ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఇక్కడ తర్వాత ఇప్పుడు ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న కమలా హారిస్ వైపే పార్టీ మొగ్గు చూపుతుందని ఇక్కడ తెలుసుకోవచ్చు. తెరిపివని వాన, పగలంతా ముసురు, రాత్రిళ్ళు భారీ వర్షాలు. మరో 3 రోజులు ఓ మోస్తారు వానలు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. భూపాలపల్లి జిల్లాలో వర్షానికి తడిసి చలి తీవ్రతకు పశువుల కాపరి మృతి. ఆదిలాబాద్ జిల్లాలో వాగు దాటుతూ ఒకరి గల్లంతు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు చండ్రుపట్ల రహదారిలో మరిమాగు వాగు వంతెనపై వరద ప్రవాహం. రాష్ట్రంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పగటి వేళ ముసురు వాన కురుస్తుండగా రాత్రిళ్ళు వాన దంచుకొడుతుంది. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు దాదాపు 1000కి పైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం పగటిపూట కూడా చాలా జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చి భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 7 గంటలకు వరద 43 అడుగులు దాటింది. దీంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ సీజన్లో తొలిసారిగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ 9,32,288 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నాయి. ఆదివారం రాత్రి 11 గంటలకు భద్రాచలం వద్ద 44.8 అడుగులకు ప్రవాహం పెరిగింది. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకల్లగడ్డ గ్రామానికి చెందిన పశువుల కాపరి పంతంగి లక్ష్మయ్య 55 ఆదివారం భారీ వర్షానికి తడిసి చలి తీవ్రతకు మృతి చెందారని స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం జిల్లా ఉట్నూరు మండలం బొప్పరికుంటకు చెందిన టేకం లక్ష్మణ్ 22 శనివారం రాత్రి గంగాపురం సమీపంలోని వంకతుమ్మ వాగుపై నిర్మించిన చెక్ డ్యాం దాటుతున్న సమయంలో నీటి ప్రవాహంలో పడి గల్లంతయ్యారు. మరోవైపు వర్షంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఈ విధంగా తెరిపివని వాన, పగలంతా ముసురు, రాత్రిళ్ళు భారీ వర్షాలని ఇక్కడ మరో 3 రోజులు ఓ మోస్తారు వానలు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారట. భూపాలపల్లి జిల్లాలో వర్షానికి తడిసి చలి తీవ్రతకు పశువుల కాపరి మృతి. ఆదిలాబాద్ జిల్లాలో వాగు దాటుతూ ఒకరి గల్లంతు. ఇక్కడ రాష్ట్రమంతా అత్యధిక వర్షపాతం కారణంగా ఇక్కడ ముంపుకు గురవుతున్నాయి గ్రామాలన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడ రోడ్లు కొట్టుకుపోతున్నాయి. వాగులు, కుంటలన్నీ ఇక్కడ చెరువులకు, పెద్ద పెద్ద వాగులకు ఇక్కడ గన్లు పడి ఇక్కడ గ్రామాలన్నీ ముంపుకు గురవుతున్నాయి. పంట నష్టం అవుతుంది అన్నట్టుగా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసింది. దానికి సంబంధించి అధికారులు భద్రాచలం వద్ద ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారంట. ఇక్కడ వాగులు పొంగి పొర్లుతున్న కారణంగా. ఉగ్ర గోదావరి బిరబిరా కృష్ణమ్మ. దుమ్ముగూడెం వద్ద 9.01
లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఆలమట్టి నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు దిగువకు. ఆలమట్టి నారాయణపూర్ దిగువన అప్రమత్తం. శ్రీశైలానికి ఉరకలెత్తుతున్న ప్రవాహం. మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద. గోదావరి వరదపై మంత్రి పొంగులేటి సమీక్ష. భద్రాద్రి జిల్లా చెర్ల మండలంలో తాలిపేరు గేట్ల నుంచి దుంకుతున్న వరద. దుమ్ముగూడెం వద్ద 9.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. ఆలమట్టి నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు దిగువకు. ఆలమట్టి నారాయణపూర్ దిగువన అప్రమత్తం. శ్రీశైలానికి ఉరకలెత్తుతున్న ప్రవాహం. మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద. గోదావరి వరదపై మంత్రి పొంగులేటి సమీక్ష. విధంగా భద్రాద్రి జిల్లా చెర్ల మండలంలో తాలిపేరు గేట్ల నుంచి దుంకుతున్న వరద అని ఇక్కడ అత్యధిక వర్షపాతం కారణంగా ఇక్కడ వరద వచ్చి ఇక్కడ నది మొత్తం పొంగి పొరలడంతో ఇక్కడ గేట్లు ఎత్తడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ గేట్ల నుంచి దుంకుతున్న వరద అన్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మీద క్యూసెక్కులు ఇక దిగువకు అన్నట్టుగా ఇక్కడ నిండిపోవడంతో ప్రాజెక్టులన్నీ ఇక్కడ దిగువకు విడుదల చేస్తున్నారు వరదను అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు భారీ వర్షపాతం కారణంగా. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా అస్త్రశస్త్రాలతో సన్నద్ధం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. నీట్ కావడి యాత్ర వివాదాలపై నిలదీయనున్న విపక్షం. ఉపసభాపతి పదవి కోసం పట్టు. అఖిలపక్షంలోనే సంకేతాలు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ను సమర్పించేందుకు పార్లమెంటు సోమవారం నుంచి సమావేశం కాబోతుంది. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు. ప్రభుత్వం 6 బిల్లులను సభ ఆమోదం కోసం తీసుకురానుంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కావడి కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తుంది. సంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాల కార్యాచరణపై చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ప్రభుత్వం దీనిని నిర్వహించింది. గలం వినిపించే అవకాశం ఇవ్వండి. ఒక్కో సభ్యుడు ఉన్న పార్టీలు సహా ఈసారి అందరినీ అఖిలపక్షానికి ఆహ్వానించారు. 44 పార్టీల నుండి 55 మంది నేతలు హాజరై డిమాండ్లు వినిపించారు. పార్లమెంట్లో తమకు గొంతు వినిపించే అవకాశం ఇస్తామన్న భరోసా కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా కల్పించాలని వైకాపా, జేడీయూ, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కావడి యాత్ర అంశాన్ని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ప్రస్తావించారు. కీలకమైన 24 అంశాలకు సంబంధించి స్థాయి సంఘాలను ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మంత్రులతో ఎంపీలు నేరుగా చర్చించేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలన్నారు. ఇక్కడ అస్త్రశస్త్రాలతో సన్నద్ధం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ఇక్కడ పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇక్కడ సమావేశమైనట్టుగా పార్లమెంట్ సంబంధించిన ఎంపీలు వివిధ కేంద్ర మంత్రులతో సమావేశమైనట్టుగా తెలుసుకోవచ్చు. అక్కడ సమావేశాలకు సంబంధించి అంశాలపై చర్చించినట్టుగా తెలుసుకోవచ్చు. ఏపీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేక హోదా కావాలన్నట్టుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా కావాలన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన ఎంపీలు కోరడం జరిగింది. ఇక్కడ నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ వాళ్ళకు సమస్యలకు సంబంధించి చర్చలు జరిగినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇదే పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ఏమో ఉపసభాపతి కావాలన్నట్టుగా పట్టుబడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని తెలుసుకోవచ్చు. మహిళల్లో హృద్రోగ ముప్పు. మారిన జీవనశైలి ప్రభావం. హై బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, ఒత్తిడి, ముందస్తు మెనోపాజ్ కూడా కారణాలే. గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే భిన్నం. దీంతో నిర్ధారణ, చికిత్సలో జాప్యం. జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్లో తాజా అధ్యయనం. సాధారణంగా పురుషులతో పోల్చితే మహిళల్లో గుండె జబ్బులు రావడం తక్కువ. వారిలో నెలసరికి కారణమయ్యే హార్మోన్లు రక్షణగా నిలబడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే గుండెపోటు బారిన పడితే మాత్రం పురుషుల కంటే స్త్రీలలోనే నష్టం ఎక్కువ అని తాజా అధ్యయనం వెల్లడించింది. మారిన జీవనశైలి వారిలో హృద్రోగ ముప్పును పెంచుతున్నట్లు పేర్కొంది. మహిళల్లో గుండెపోటు లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయని తెలిపింది. స్వీడన్కు చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, దందెర్డ్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు తాజాగా వైద్య విజ్ఞాన పత్రిక జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్లో ప్రచురితమయ్యాయి. మొదటిసారి గుండెపోటు బారిన పడిన
గుండెపోటు బారిన పడిన 3,35,000 మంది మహిళలు పురుషులపై 1991 నుంచి 2022 వరకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారి ఆరోగ్యాన్ని, జీవితకాలాన్ని ఈ జబ్బు బారిన పడిన 16 లక్షల మందితో సరిపోల్చారు. ఈ డేటా విశ్లేషణ ఆధారంగా తాజాగా వైద్య పత్రాన్ని రూపొందించారు. ఇక్కడ మహిళల హృద్రోగ ముప్పు, మారిన జీవనశైలి ప్రభావం, హై బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, ఒత్తిడి, ముందస్తు మెనోపాజ్ కూడా కారణాలే. ఇక్కడ హై బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, ఒత్తిడికి గురవుతున్న కారణంగా మెనోపాజ్ కూడా కారణాలే. గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే భిన్నం, దీంతో నిర్ధారణ చికిత్సలో జాప్యం. జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్లో తాజా అధ్యయనం. ఇక్కడ 1991 నుంచి 2021 ఈ అధ్యయనంలో అధ్యయనాన్ని పూర్తిగా తాజా అధ్యయనంలో ఈ విధంగా ఇక్కడ జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్లో ఇది సమాచారం దొరికిన సమాచారం. ఇది ఇక్కడ మహిళల్లో కూడా పెరుగుతున్నాయి హృద్రోగ కారణాలు అన్నట్టు, గుండె జబ్బులని ఇక్కడ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా దీంతో నిర్ధారణ గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే భిన్నం, అంటే ఇక్కడ తొందరగా బయటపడాయి, అవి తీవ్రస్థాయికి వచ్చేదాకా ఇక్కడ తెలుసుకోలేము అన్నట్టుగా ఇక్కడ మహిళల్లో తెలుసుకోవచ్చు. దీని బట్టి నియంత్రణకు మార్గాలు. మహిళల్లో పెరుగుతున్న గుండె జబ్బుల సమస్య నియంత్రణకు బహుముఖ విధానం అవసరం. మహిళల్లో పెరుగుతున్న గుండె జబ్బుల సమస్య నియంత్రణకు బహుముఖ విధానం అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. మహిళలు వారి కుటుంబాల్లో గుండె జబ్బులపై అవగాహన పెంపొందించాలి. ఒత్తిడిని నియంత్రించేందుకు యోగా, ధ్యానం వంటి విధానాలను అనుసరించాలి. పొగాకు వాడకం వంటి అలవాట్లుంటే మానేయాలి. పొగ పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఈ విధంగా నియంత్రణకు మార్గాలు. మహిళల్లో పెరుగుతున్న గుండె జబ్బుల సమస్య నియంత్రణకు బహుముఖ విధానం అవసరం. మహిళలు వారి కుటుంబాల్లో గుండె జబ్బులపై అవగాహన పెంపొందించాలి. అదేవిధంగా క్రమం తప్పకుండా వ్యాయామం, ఇక్కడ ధ్యానం, అలవాట్లు కూడా మెయింటైన్ చేయాలన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒత్తిడిని నియంత్రించి ధ్యానం వంటి విధానాలను అనుసరించాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు కూడా చెక్ చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ధ్యానం వంటి ఆధ్యాత్మిక వాటిని పాటించాలన్నట్టుగా ఇక్కడ రెగ్యులర్ ధ్యానం కూడా చేస్తే ఇక్కడ గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని తెలుసుకోవచ్చు. ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్. ఢిల్లీలో సీఎం రేవంత్. ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సీఎం రేవంత్. ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించే సందర్భంగా ఇక్కడ బోనాల ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ మంత్రుల సమక్షంలో ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది అమ్మవారికి. ఇక్కడ ఇదే విధంగా ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్తో కలిసి మేడిగడ్డపై సమీక్ష. రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం. మంత్రి ఉత్తమ్తో కలిసి మేడిగడ్డపై సమీక్ష చేయబోతున్నారు ఢిల్లీలో సీఎం రేవంత్. రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వద్ద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం తాజా పరిస్థితులపై సమీక్షించారు. పార్టీ పెద్దలను కలవడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన సాయంత్రం ఇక్కడ పార్టీ పెద్దలను కలవడానికి ఢిల్లీకి వెళ్ళారంట ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి. అదేవిధంగా అక్కడ మేడిగడ్డ బ్యారేజ్పై దాని మీద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో NDSA ఆధ్వర్యంలో ఇక్కడ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ దానిపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రుణమాఫీకి సంబంధించి విజయోత్సవ కార్యక్రమాలపై కూడా ఇక్కడ పెద్దల అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. కాలం సృష్టించిన ధిక్కారం స్వరం. శత జయంతి సంవత్సర ప్రారంభం సందర్భంగా దాశరథిపై ప్రత్యేక వ్యాసం 4లో. కాలం సృష్టించిన ధిక్కార స్వరం. శత జయంతి సంవత్సరం ప్రారంభం సందర్భంగా దాశరథిపై ప్రత్యేక వ్యాసం అంట. ఇక్కడ ఏ దివిలో విసిరిన పారిజాతమో అన్నట్టు ఇక్కడ ఆయనకు సంబంధించి 4వ పేజీలో ఇచ్చారు. ఇది వివాదాస్పద రిజర్వేషన్ల కోటా తగ్గింపు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు. 30 నుంచి 5% పరిమితం చేస్తూ ఉత్తర్వులు. ఆందోళనకారులకు ఊరట. వివాదాస్పద రిజర్వేషన్ల కోటా తగ్గింపు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాదాస్పద రిజర్వేషన్ల కోటా తగ్గించిందంట. ఈ సందర్భంగా 30 నుంచి 5% పరిమితం చేస్తూ ఉత్తర్వులు. ఇంతకుముందుకు 30% ఉండే వివాదాస్పద రిజర్వేషన్లు, దానికి సంబంధించి దాన్ని 5% తీసుకొచ్చారు. ఇక్కడ ఆందోళనకారులకు ఊరట లభించిందంట ఈ సందర్భంగా.
అంటే ఎప్పుడు ఇక్కడ రిజర్వేషన్లు తగ్గించాలని ఆందోళన చేసేది, దానికి సంబంధించి ఆ శాతానికి ఇప్పుడు గవర్నమెంట్ సుప్రీంకోర్టు బంగ్లాదేశ్లో కీలక తీర్పు ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. శతమానం భవతి చిమ్మ చీకట్లో లోయలోకి దూసుకెళ్లిన కారు, తక్షణం స్పందించిన డయల్ 100 గంటంపావు వ్యవధిలో తాడు సాయంతో ముగ్గురిని ఘాటుపైకి చేర్చిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. కారులోని మహిళను బయటకు తీస్తున్న ఎస్ఐ శ్రీకాంత్. ఇక్కడ శతమాన్ భవన్ మొత్తం చిమ్మ చీకట్లో లోయలోకి తీసుకెళ్ళిందట కారు. ఇక్కడ తక్షణం స్పందించి 100కి డయల్ చేస్తే ఎమ్మడే వచ్చి ఇక్కడ పోలీస్ సిబ్బంది వచ్చి అక్కడ వారిని కాపాడినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ కారులోని మహిళను బయటకు తీస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ అని ఇక్కడ చూడవచ్చు చిత్రం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.